హాయ్ ఫ్రెండ్స్, మన సమ్మర్లో దొరికే మామిడికాయలు ఈ సమ్మర్లోనే ఎన్ని రకాలుగా వండుకోగలమో అన్ని రకాల వెరైటీస్ కూడా చేసి తినేయాలి. లేకపోతే మళ్ళీ చేసుకుందామనే మామిడికాయ దొరకదు కదా. ఈ రోజు నేను మామిడికాయతో పులుసు అన్నం అయితే చేస్తున్నాను. దానికోసం నేను 2 మామిడికాయలు అయితే తీసుకొని కడిగేసి నీట్గా అయితే తురిమేసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత పొయ్యి మీద బాండాలు పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేర్చిన గింజలు కూడా నీట్గా వేగించేసుకొని పక్కకు తీసుకున్నాను. అదే నూనెలో కొద్దిగా జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసి తెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి ఎండుమిర్చి కూడా తుంచి వేసేసుకున్నాను. అన్నీ నీట్గా వేగిన తర్వాత ఈ మామిడి తురుము కూడా వేసేసుకొని ఆ మామిడి తురుములోని కొద్దిగా పసుపు ఉప్పు వేసి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత అన్నం కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకొని వేగించి పక్కన పెట్టుకుని వేరుశెనగ గింజలు కూడా వేసేసుకుంటే అంతేనండి, పులిహోర అయితే రెడీ అయిపోయింది. మామిడికాయ పులిహోర చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.